దేశ రాజకీయాల్లోని ఇవాళ చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 9వ తేదీ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 రాష్ట్రాల్లో ప్రధానంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోర్ అనేది కొనసాగుతుంది. అసలు పోర్ ఎట్లా జరుగుతుంది, మార్నింగ్ ఎన్ని గంటలకి పోలింగ్ అయింది, ఆ వివరాలన్నీ ఒకసారి చూద్దాం. ఉదయం 7 గంటలకే పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లంతా ఉత్సాహంగా బారులు తీరారు. మే 4వ తేదీ రోజున రాబోయే ఫలితాల కోసం అన్ని పార్టీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ 3 చోట్ల అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఎవరు ఎక్కడ ఆధిక్యంలో ఉన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా అస్సాం రాష్ట్రానికి వస్తే, అస్సాంలో ఇక్కడ ముచ్చటగా మూడోసారి పాత వైభవం మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి అయితే ఓటర్లంతా చర్చించుకున్నారు. అస్సాంలోనే అసలైన దంగల్ అనేది జరుగుతుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో పోలింగ్ అనేది జరుగుతుంది. 2023లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం ఇక్కడ విశేషం. అయితే దీనివల్ల కొన్ని కీలకమైన నియోజకవర్గాల రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోయాయి. అయితే ముచ్చటగా మూడోసారి ఇక్కడ అధికారంలోకి రావాలని సీఎం హేమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి అనేది ఉవ్విలూరుతుంది. దీనికి అన్ని సర్వశక్తులు ఒడ్డి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎలాగైనా పాత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి కోల్పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని కూడా అటు కాంగ్రెస్ నేతృత్వంలోని అస్సాం సమ్మిళిత మోర్చా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇంకోవైపు బద్రుద్దీన్ అజ్మల్ కి చెందిన ఏఐయుడిఎఫ్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఒంటరిగా బరిలోకి ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దాదాపు 2.5 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు అస్సాం భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఉత్సాహంగా ఓటర్లంతా పాల్గొని ఓటింగ్ లో అనేది పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ అస్సాంలో ఇలా ఉంటే పరిస్థితి, అటు కేరళలో అయితే త్రిముఖ పోరు, ఇక్కడ కూడా త్రిముఖ పోరు అనేది కనిపిస్తుంది. కేరళ రాజకీయాల్లో ఈసారి చాలా హాట్ గా నడిచాయి. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు. కాంగ్రెస్ కి మద్దతుగా కేరళలో జోరుగా ప్రచారం చేయడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ మొత్తం కేరళ రాష్ట్రంలో చూస్తే 140 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ ఎల్డీఎఫ్ అంటే వామపక్షాలు, యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. వరుసగా మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి అధికారం మనదే అన్న కసితో కాంగ్రెస్ కూటమి కూడా గట్టి పోటీతో ఉంది. అదేవిధంగా అటు కాంగ్రెస్ లో కూడా గట్టి నమ్మకం అనేది కనిపిస్తుంది. అయితే ఈసారి కేరళ సీన్ లోకి బీజేపీ కూడా గట్టిగా ఎంటర్ అయింది. మూడో బలమైన పార్టీగా కేరళలో సత్తా చాటాలని, ఖచ్చితంగా కొన్ని సీట్లైనా గెలుచుకొని తీరాలని కూడా కమల్నాథులు కూడా తమ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు ఎల్డీఎఫ్ మొత్తం కలిపి ఇటు కేరళలో కూడా త్రిముఖ పోరు తప్పేలా లేదు. అటు కేరళలో కూడా మార్నింగ్ నుంచే ఓటర్లందరూ కూడా భారీగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలకు గానీ ఈ రోజు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఎన్ రంగస్వామి నేతృత్వంలోని బీజేపీ అన్నాడీఎంకే మద్దతుతో 4వసారి విజయం సాధించాలని చూస్తుంది. ఈ వారికే గట్టి పోటీ ఇస్తూ కాంగ్రెస్ డిఎంకే కూటమి కూడా బరిలో నిలిచింది. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్టార్ విజయ్కి చెందిన టీవీకే పార్టీ కూడా ఇక్కడ తమ ఎలక్ట్రల్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఈ పుదుచ్చేరి దగ్గర విజయ్ ఫ్యాన్స్ ఓట్లు ఏ పార్టీకి గండి కొడతాయి అనేది కూడా పుదుచ్చేరిలో ఇప్పుడు పుదుచ్చేరి పాలిటిక్స్ లోనే ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు నాగాలాండ్, అటు కర్ణాటక, త్రిపుర రాష్ట్రాల్లో కూడా కొన్ని స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం చాలా బాగా అంటే ఆశాజనకంగానే నమోదవుతుంది. ఈ 3 రాష్ట్రాల భవిష్యత్ అనేది ఎవరి చేతుల్లో ఉందో తేలాలంటే మనం మే 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.